నీ సర్వకార్యములను నేను తెలియచేయనట్లు నేను దేవుని శరణు జొచ్చుచున్నాను అని ఆ మాట అక్కడ రాశాడు. శరణు జొచ్చుట. కొన్నిసార్లు చూడండి, పిల్లలు ఆడుకుని ఎవరైనా పెద్దవారు కనబడగానే వారి దగ్గరికి వెళ్ళి శరణం అంటారు. వారి వెనకాల నిలబడతారు. అంటే ఇంకా నా బాధ్యత నీదే, నన్నెవ్వరూ ఏమి అనకుండా, నన్నెవ్వరూ ఏం చేయకుండా నువ్వు నన్ను కాపాడాలి, నేను నీ శరణు కోరి ఉన్నాను. కీర్తనకారుడు ఆ పదాన్ని ఎందుకు వాడాడు? శరణు కోరడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు లిటరల్గా శారీరకంగా మన మధ్య ఆయన ఉంటే మనం ఆయన వెనకకు వెళ్ళి శరణం అని చెప్పొచ్చు. కానీ మరి ఈ రోజుల్లో మనం చేయాల్సిన పని శరణు జొచ్చుట అనే మాట ఇంగ్లీష్లో ఐ ట్రస్ట్ ద లార్డ్, దేవుని యందు నమ్మిక ఉంచుతున్నాను, ఆయనే నా సర్వస్వం అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నా విశ్వాసానికి కర్త ఆయన, నా రక్షణకు ఆధారం ఆయన, నా ఆశ్రయ దుర్గము ఆయన, నా శృంగము, నా శైలము, నా కోట, నా సమస్తం ఆయనే. మనస్ఫూర్తిగా దేవుని విశ్వసించడం, మనస్ఫూర్తిగా దేవుని నమ్మడం, ప్రతి పరిస్థితిలో దేవుడు నాకు తోడుంటాడని ప్రగాఢంగా విశ్వసించడం, దేవుని శరణుజొచ్చడం అంటే అర్థం అది. ఎందుకంటే ఆయన సర్వకార్యములను తెలియచేయనట్లు. ఇక్కడ మనం గమనించాల్సిన మాట, మన దేవుడు పని చేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వకార్యములను హెబ్రూ భాషలో మెల్లాకా అనే పదం వాడబడింది. అంటే దానికి అర్థాలు వర్కింగ్, దేవుడు పని చేయడం. ఇంకో మాటలో చెప్పాలంటే డ్యూటీ చేయడం అనే మాట కూడా అక్కడ రాయబడింది. అనగా బాధ్యతతో పని చేయడం. చాలామంది పనిచేస్తారు ప్రపంచంలో. ఏడుస్తూ పనిచేసేవాళ్ళు ఉంటారు, విసుక్కుంటూ పనిచేసేవాళ్ళు ఉంటారు, అసహించుకుంటూ పనిచేసేవాళ్ళు ఉంటారు. కానీ దేవుడు అలా చేయడట. ఆయన సంతోషంగా చేసే దేవుడు ఆయన. ఆయన పని చేసే దేవుడు ఆయన. నిరంతరం పనిచేస్తున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అంటే ఇంకా ఆయన కునకట్లేదంతే. ఆయన నిద్రపోయే దేవుడు కాదు.